మనము క్రీస్తునందు మన ద్వారా తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ స్తుతి కలగాలి, మహిమ కలగాలని ఎన్నో విషయాలు మనం చదువుతా ఉంటాం, వింటూ ఉంటాం, ప్రకటిస్తూ ఉంటాం. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని దేవునికి మహాకృపను బట్టి మనం వినే ప్రయత్నం చేద్దామండి. జాగ్రత్తగా వాక్యాన్ని వినుటకు సిద్ధపడదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఆల్రెడీ బాప్తీసం తీసుకొని సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క బలిలో చేయి వేస్తాం మనం. ప్రభు వల్ల చేయి వేసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క మరణ, సమాధి, పునరుద్ధరణను ప్రచురం చేయాలి అనే ఒక ఆజ్ఞ మనందరికి తెలుసు. ఆయన యొక్క మరణాన్ని ప్రచురం చేయాలి. దానితో పాటు మనము దేవుని ప్రేమను అనుభవిస్తున్న మనము ఆ ప్రేమను కూడా లోకంలో చాటించాలని మనకు తెలుసు. ఎందుకంటే నా దేవుడు, నా తండ్రి ఎంత గొప్పవాడో మనకు అర్థమైనప్పుడు, రుచి చూచి ఎరిగినప్పుడు ఆ విషయాన్ని మనము అవతల వారికి తెలియకుండా దాన్ని దాచలేం. ఎందుకంటే అది అంత విలువైంది కాబట్టి. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు లోక కళ్యాణం కోసం, మనందరి పాప విమోచనము కోసం ఆయన చేసిన బలియాగం కూడా ఎంత విలువైందో, ఎంత గంభీరమైనదో, ఎంత గొప్పదో ఆ విషయాలన్నీ కూడా మనకు తెలుసు. సో ఖచ్చితంగా ఆయన యొక్క మరణ, సమాధి, పునరుద్ధానాలు, ఆయన మన పాపంకై పడిన శ్రమలను మనం ఖచ్చితంగా ప్రచురం చేసి తీరాలి అనేది మనకు ఆజ్ఞ. అయితే ఇవన్నీ జరగాలంటే ఆయన మరణ, సమాధి, పునరుద్ధానాలు మనం ప్రకటించాలన్నా, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను మన లోకంలో చాటించాలన్నా, మొట్టమొదటిగా మన జీవితాలు ఎలాగుండాలో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఒకసారి మన జీవితాలు మనం పరిశీలన చేసుకుంటే అవన్నీ ఇలా దేవుడు అనుకున్నట్టుగా గ్రంథంలో, బైబిల్‌లో రాయబడినట్లుగా ఉన్నప్పుడే ఏదైతే మనం ప్రకటించాలని, ప్రచురం చేయాలని రాయబడినయో అవన్నీ అప్పుడు జరుగుతాయి. అలా కాకుండా కేవలం ప్రభు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానాలను మనం ప్రకటన చేస్తే అవి ప్రజల హృదయాల్లో నాటబడవు. దాని వలనే కేవలం క్రైస్తవ సమాజములో దేవుని పిల్లలు సరైన మారుమనసు లేకుండా బొమ్మల్లాగా సంఘానికి వెళ్లి తిరిగొస్తూ ఉంటారు. ఇంత విలువైన మాటలు మనకు తెలుసు. మనం వింటున్న ఈ యొక్క మాటలు మన సహోదరులు ఎవరైనా మాట్లాడొచ్చు, కానీ అది సాక్షాత్తు దేవుని యొక్క మాట. ఆ మాటకున్న శక్తి ఎలాంటిదంటే, లేని వాటిని ఉన్నట్టుగా కలిగించేంత శక్తి కలిగింది దేవుని యొక్క మాట, ఆ వాక్యం. అంత శక్తి కలిగిన మాట, ఆ వాక్యము మన బండబారిన హృదయాలను, వేషధారమైన మన జీవితాలను ఎందుకు మార్చలేకపోతుందంటే, ఆ మందు మన హృదయంలో నాటబడటం లేదు. అందుకే ప్రభువారి యొక్క బోధన విధానంలో కూడా మీరు వింటు మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరంటారు. అపోస్తులు మాట్లాడినప్పుడు కూడా మీరు వింటారు కానీ దాన్ని గ్రహింపనే గ్రహింపరంటారు. వినటం ఏంటి? గ్రహించటం ఏంటి? ఇప్పుడు మనకి ఇష్టం లేనప్పుడు కొంతమంది ఏదన్నా చెబుతా ఉంటే ఏదో వాడు సోదోడు చెప్తాడులే అన్నట్టుగా వింటాం. సడెన్ గా ఏదైనా ప్రశ్న అడిగితే ఏంటి? ఏం అడిగారు? అన్నట్టుగా మరలా మనం వారినే ప్రశ్నిస్తాం. అంటే మనసు పెట్టి దాన్ని వినం, గ్రహించం.
అలాగనే దేవుని యొక్క వాక్యం కూడా మనము క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరగటం వలనో, లేదంటే ఎవరి యొక్క ప్రేరణతోటో మనం సంఘంలో చేర్చబడటం వలన, దేవుని యొక్క సేవకులు, సహోదరుల ద్వారా ఏదో ఒక రూపాన వాక్యం వినబడుతున్నప్పుడు, వాక్యము అలా వినేసి వదిలేస్తాం. కానీ ఆ మాట మన దాకా రావటానికి, ఏ మాట అయితే మనం ఈరోజు చదువుతున్నామో బైబిల్ తెరిచి, ఆ పరలోక సమాన సందేశం మన దాకా రావటానికి, దాని వెనకాల ఎంతమంది ప్రయాస, ఎంతమంది హతసాక్షులు, ఎంత కష్టం, ఇవన్నీ ఆలోచిస్తే నిజానికి ఆ మాటలు ప్రకటించటానికి వారు హతసాక్షులయ్యారు. ఈ రోజైతే దేవుని యొక్క మహాకృపను బట్టి మన ఇంటిలో ఉదయకాల దినమున కూడా మనం ప్రశాంతంగా వాక్యాన్ని వినుటకు, ధ్యానించడానికి, ప్రకటించడానికి అవకాశం ఉంది. కానీ ఆ కాలంలో మనం పుట్టి ఉంటే ఈ వాక్యం విలువేంటో మనకు తెలిసేది. క్రైస్తవుడు అయినందుకు చంపారు. క్రైస్తవుడుగా విన్న వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు చంపారు. వాక్యం వినటానికి, ప్రకటించడానికి కూడా అవకాశం లేని రోజుల్లో నుంచి వాక్యం భద్రంగా దాచబడి మన కోసం దేవుడు గ్రంథస్థం చేసి మన చేతిలో పెడితే, ఆ మాటలు వినేటప్పుడు, ప్రకటించేటప్పుడు కూడా మనకి చాలా నిర్లక్ష్య భావం. ఎందుకు దేవుడు ఉదయకాల దినమున మనకి ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నాడంటే, ఒకసారి బైబిల్ తెరిచి మనం చూసినప్పుడు, యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనములో, యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనములో యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గమును గూర్చి విచారించుడి. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. ఈ వాక్యాన్ని బోధిస్తున్నా, వింటున్నా మనలో ఎంతమందికి మేలుకరమైన మార్గం ఏది అని విచారించి తెలుసుకొనగలుగుతున్నామండి? తెలుసుకున్నాము. యిర్మీయా గారి ద్వారా దేవుడు రాయించిన మాట, మార్గంలో నిలిచి చూడడి. ఏ మార్గంలో నిలిచి చూడాలి? పురాతనమైన మార్గమును గూర్చి విచారించుడి. అసలు మార్గం ఏంటో తెలిస్తే కదా అక్కడికెళ్లి నిలబడటానికి. మనకు అడ్రెస్ తెలియనప్పుడు ఏదైనా ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అడ్రెస్ అడుక్కుంటూ వెళ్తాం. ఇప్పుడైతే గూగుల్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎవరిని అడిగేదేంటిలే, లొకేషన్ యేసుకొని వెళ్ళిపోదామని వెళ్ళిపోతాం. మరి చదువు రాని వాళ్ళ పరిస్థితి, స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని వెళ్లి అడుగుతూనే పోతారు. వాళ్ళు వెళ్ళాల్సిన మార్గంలో. అలాగనే ఇక్కడ దేవుడు కూడా మార్గంలో నిలిచి చూడుడి. పురాతనమైన మార్గమును గూర్చి విచారించుడి. పురాతనమైన మార్గం నుంచి మనం విచారించకపోతే, దాని గురించి మనం చర్చించకపోతే, దాని గురించి మనము పరిశీలన చేయకపోతే, అది మనకు దొరికే అవకాశమే లేదు. మనకున్న ఈ కొద్దిపాటి సమయంలో కొన్ని విషయాలను ఒకసారి మనం బైబిల్‌లోకెళ్ళి ఆలోచిస్తే, మనం ఏ మార్గంలో ఉన్నామో, ఎక్కడ నిలబడి ఉన్నామో మనకు అర్థమవుతుంది. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనములో, ఆ పురాతనమైన మార్గం ఏంటిదో కొన్ని విషయాలను చూద్దామండి. మార్గములో నిలిచి చూడమన్నాడు కదా! ఆ మార్గం ఏంటో కొన్ని విషయాలను చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనంలో, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి, మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. రోమీలో ఉన్న సంఘాన్ని గురించి అపోస్తలుడైన పౌలు గారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. దేని గురించి చెల్లిస్తున్నాడంటండి? మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయుచుండుటను బట్టి.
ఎంత గొప్ప విషయమో కదండి. ఈ మాట ఎన్నోసార్లు మనం చదివి ఉంటాం, ధ్యానించి ఉంటాం. కానీ ఈ కోణంలో ఎప్పుడు ఆలోచించి ఉండం. ఏంటంట, యాక్చువల్‌గా లోకంలో ఏది ప్రకటన చేయాలి? ఏది ప్రచురం చేయుచుండాలి? దేవుని యొక్క వాక్యాన్ని, ప్రభు యొక్క మరణ, సమాధి, పునరుత్థానాలు మనం ప్రారంభంలో చూసాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయంలో. ఆయన మరణ, సమాధి, పునరుత్థానాలను మనం ప్రచురం చేయాలి. అందుకోసం ప్రభు బల్ల చేయి వేస్తున్నాం. ఇప్పుడు ఆయన మరణ, సమాధి, పునరుత్థానాలతో పాటు అది గొప్పగా స్థాపించబడాలి ప్రజల హృదయాల్లో అంటే ముందుగా ఏమి లోకంలో ప్రచురం చేయబడాలంటే మన విశ్వాసం అంటాడు. మన విశ్వాసం సర్వలోకంలో ఎప్పుడు ప్రచురం చేయబడుతుంది? అసలు నువ్వు విశ్వాసమని నీ కుటుంబ సభ్యులు నమ్మారా? నువ్వు విశ్వాసమని నీ భర్త నమ్మాడా నిన్ను? నువ్వు విశ్వాసమని నీ భార్య నమ్మిందా? నీ పిల్లలు నమ్మారా? నీ కుటుంబ సభ్యులు ఎవరైనా నమ్మారా అసలు నువ్వు విశ్వాసమని? నీ విశ్వాసం గురించి వాళ్ళు ఎక్కడైనా కనీసం ఒక మాటైనా బయట ప్రకటించారా? వారు పలానా వాళ్ళు ఇంత విశ్వాసం కలిగిన వారు అని నీ విశ్వాసం గురించి పక్కన ఎప్పుడైనా ప్రకటించారా? వాక్యాన్ని ప్రకటించటం తర్వాత సంగతండి. ఫస్ట్ నీ విశ్వాసం ప్రకటించబడుతుందా? ఎందుకంటే నీ విశ్వాసం ప్రకటించబడినా కూడా వాక్యం ప్రకటించబడినట్టే. విశ్వాసం అంటే ఏంటి? ఈ యొక్క గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా మనం ఎన్నో పాఠాలు విన్నాం. ఆ పాఠాలలో మన విశ్వాసం మొత్తం దేని మీద ఆధారపడి ఉంది? నా ప్రభువారు చనిపోయి తిరిగి లేచాడు. నేను కూడా లేస్తాను అనేదే మన విశ్వాసం. క్రైస్తవులకున్న నిరీక్షణ కూడా అదే. నా ప్రభు తిరిగి లేచాడు. నా దేవుడు లేపాడు. సో నేను కూడా లేస్తాను. అదే మన విశ్వాసం. అదే మన నిరీక్షణ. ఇప్పుడు నీ విశ్వాసం ప్రకటించబడింది అనుకో. అప్పుడు ఆటోమేటిక్‌గా క్రీస్తు ప్రభు యొక్క మరణ, సమాధి, పునరుత్థానాలు ప్రకటించబడినట్లే, వాక్యం ప్రకటించబడినట్టే. ఇప్పుడు మన విశ్వాసం ప్రకటించబడుతుందా? ప్రశ్న. ఎవరికి వాళ్ళ మన వ్యక్తిగత జీవితాలను పరిశీలన చేసుకుంటే, మన గురించి లోకంలో ఏం ప్రకటించబడుతుందండి? మన గురించి లోకంలో ఏం ప్రకటించబడుతుంది? ఒకసారి ఆలోచించండి. ఒక 4, 5 మంచి విషయాలన్నా కనీసం విశ్వాసం కాకపోయినా, మన గురించి ప్రకటించబడితే మహా ఏం ప్రకటించబడుతుందంటే, వీడంత స్వార్థపరుడు లేడు. వీడంత పనికిమాలిన వాడు లేడు. ఇలాంటి విషయాలు మన గురించి ప్రకటించబడతాయే కానీ, అమ్మో! వాళ్ళు దేవుని కోసం చాలా కష్టపడతారు. వాళ్ళు దేవుని కోసం చాలా త్యాగం చేస్తారు. ఏదైనా సరే వారికున్న పని పాటలన్నీ పక్కన పెట్టేసి దేవుని కోసం టయాన్ని వెచ్చిస్తారు. ఇలాంటి సాక్ష్యాలు మన విషయంలో ఏమైనా ఉంటాయండి? అంటే దేవుడు ఇచ్చిన విలువైన, అమూల్యమైన సమయాన్ని మనం దేవుని కోసం వెచ్చించినప్పుడు, మన విశ్వాసం ఎలా ప్రకటించబడుతుంది? ఇదొకటి. మరి ఒక విషయాన్ని చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనములో 3, 4 వచనాలు చదువుకుందామండి. 6వ వచనం వరకు కలిసి ఉంటది. మొదటి దినం నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి, అంటే ఫిలిప్పీ సంఘం అంటే అపోస్తలుడైన పౌలు గారితోటి సువార్త విషయంలో ఆయనతో పాలువారై ఉండుటను చూచి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఎవరు ఆరంభించాడు? ఆ సత్క్రియను ఆరంభించింది ఎవరు? యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థించుచు, నేను మిమ్మును జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి మన విషయంలో కృతజ్ఞతలు ఎలా చెల్లిస్తున్నాడో ఒక సేవకుడు చూడండి. మనం చేస్తున్న సత్క్రియలు
ఒక సేవకునితో మనము సహకారులుగా ఉండటం. అదే కదా పౌలు గారు చెప్తున్నాడు ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి ఏం చెప్తున్నాడు? మీరు నాతో సువార్త విషయంలో పాలివారై ఉండుటను బట్టి, సువార్త ప్రకటనలో ఫిలిప్పీ సంఘం పౌలు గారితో పాలివారై ఉన్నారంట. వాళ్ళకి పని బాటలు ఉన్నాయా లేవా? భార్య పిల్లలు, కుటుంబం ఉందా లేదా? ఉద్యోగ వ్యాపారాలు ఉన్నాయా లేవా? అవేవి రాయబడలేదు. మనిషి అన్న తర్వాత భార్య పిల్లలు, కుటుంబం ఉంటది. ఉద్యోగ వ్యాపారాలు ఏదో ఒకటి ఉంటది కుటుంబ పోషణ నిమిత్తం. డైరెక్ట్‌గా ఇశ్రాయేలు జనాంగాన్ని పోషించినట్టుగా దేవుడు ఆ పరలోకం నుంచి మన్నాను కురిపించేంచి లోకంలో ఉన్న ప్రజలందరిని కూడా పోషించలేదు మొదటి శతాబ్దంలో. అవన్నీ ఉన్నా సరే, ఒక మనిషికున్న ప్రాథమిక బాధ్యత ఏంటంటే సువార్త పనిలో సేవకులతో ఎల్లప్పుడూ సహకారులుగా ఉండాలి. అదే సత్క్రియ. అదే చెప్తున్నాడు పౌలు గారు ఏమంటున్నాడంటే, మొదటి దినము వరకు సో, మొదటి దినము నుండి అంటే మొదటి దినం అంటే ఎప్పుడు? నువ్వు సంఘములో చేర్చబడిన నాటి నుండి. ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకుంటే, మనం సంఘములో చేర్చబడి విశ్వాసులమయ్యి ఎన్ని సంవత్సరాలవుతుంది? సువార్త పనిలో గాని, మన విశ్వాస విషయంలో గాని, మనం దేవునితోటి లేదంటే సహకారులుగా సేవకునితో ఏ ఏ విషయాల్లో కలిసున్నాం? సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుటను చూచి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు, ఈ సత్క్రియ ప్రారంభించిందెవరు? తండ్రి అయిన దేవుడు. ఆ సత్క్రియ ప్రారంభించిన దేవుడు క్రీస్తు దినము వరకు దానిని క్రీస్తు దినం అంటే ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారు సెకండ్ కమింగ్ వచ్చేంత వరకు, దినము వరకు దాన్ని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాను. అలా నమ్ముచున్నాడు కాబట్టే పౌలు గారంట ఫిలిప్పీ సంఘం విషయంలో తను ప్రార్థన చేసిన ప్రతిసారి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడంట. వాక్యం వింటున్న మనందరికి కూడా ఒక సేవకుడున్నాడు కదా! మన విషయంలో దేవునికి కృతజ్ఞతలు ఏ రోజైనా చెప్పుంటాడండి? మన విశ్వాస విషయంలో కానీ, మనం చేస్తున్న సత్క్రియల విషయంలో కానీ, మన విషయంలో మన సేవకుడు ఎప్పుడైనా కృతజ్ఞతలు తండ్రి అయిన దేవునికి చెల్లించి ఉంటాడా? మరికొన్ని విషయాలు చూద్దాం. ఇవన్నీ ప్రశ్నలేనండి. మనకి వ్యక్తిగత జీవితాలు ఎందుకు మారలేకపోతున్నాయంటే, మనం ఇందాక చదివాం ఇర్మీయా గ్రంథం 6 అధ్యాయం 16 వచనంలో, మనము మేలైన మార్గమేదో విచారించి ఆ మార్గంలో నిలబడలేదు. మేలైన మార్గమేదో విచారించి మనము ఆ మార్గంలో నిలబడలేదు కాబట్టి, మన విషయంలో క్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించబడటం లేదు. మన విషయంలో దేవునికి మహిమ కలగటం లేదు. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 2, 3 వచనాలు చదువుకుందామండి. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2, 3 వచనాలు. విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు, మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నిజంగా ఎంత గొప్ప మాటలు రాయబడ్డాయో గమనిస్తున్నారండి? సంఘం విషయంలో ఒక సేవకుడు, ఈయన కూడా అపోస్తలుడైన పౌలు గారే. ఇదే సంఘం దెస్సలోనికీయులకు రాసిన సంఘం. మొదట చూసింది రోమీయులకు రాసిన సంఘం. తర్వాత చూసింది ఫిలిప్పీ సంఘం. అంటే పురాతనమైన మార్గాలు, పురాతనమైన సంఘాలు, ప్రారంభ సంఘాలు, ప్రారంభ సేవకులు ఎలా ఉన్నారో గమనిస్తున్నామా? ఆ సేవకులు గాని, ఆ సంఘస్థులు గాని ఎలా ఉన్నారంటే, వారి విశ్వాసముతో కానీ, వారి విశ్వాసంలో కానీ, సత్క్రియల విషయంలో కానీ, పని విషయంలో కానీ, ప్రయాస విషయంలో కానీ, వారి యొక్క ఓర్పు విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవునికి సేవకులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారంటండి. మనమేంటంటే నోటి మాటలతో నాయనా నువ్వు నాకు అది చేసావు, ఇది చేసావు, కృతజ్ఞతలు, స్తోత్రాలు
సంఘములో సందాయటం చేత కాదు కానీ వేల కొలది స్తుతులు స్తోత్రాలు అంటారు నోటి మాటతోటి. రూపాయలు ఇస్తామండి. అంటే మన జీవితాలు ఎంత వేషధారమైన బ్రతుకులో అర్థమవుతుందా? నాకు అప్పుడప్పుడు వేల కొలది స్తుతులు స్తోత్రాలనైనా చెప్పేవారితో ఈ మాట చెబుదాం అనిపిస్తది. చెబితే నన్నే తిడతారని, నాయనా ఆ మాట మాట్లాడకుండా వాళ్ళకి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తాను నేను. వేల కొలది స్తుతులు స్తోత్రాలేంటండి? రూపాయలు డబ్బులియటం చేతకాని వాళ్ళకి మనకి. అది నోటి మాట కాబట్టి, ఖర్చు లేనిది కాబట్టి ఆ మాట మాట్లాడేస్తాం. ప్రార్థన చేయటం విషయంలో కూడా మనం వెనకబడిపోతాం. ఎందుకంటే మన ప్రార్థన, మన జీవితం సమస్తం దేవుడికి తెలుసు. ఒక భక్తుడు అన్నాడంట మనకి ఏంటంటే, క్రైస్తవులు అన్ని అబద్ధాలే పాడతారని. అబద్ధాలు పాడటమేంటి? అంటే పాటలైతే గొప్పగా పాడతాం గానీ, ఆ పాటల్లో ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మన జీవితాలు ఉండవంట. అలా లేకపోవటం వలన మనం ఎన్ని పాటలు పాడినా, ఆ పాటలు దేవుని యొక్క సన్నిధికి ఎళ్ళవు. మన జిహ్వఫలంతో మనం దేవుని గానం చేస్తున్నాం అనుకుంటామే కానీ, అది దేవునికి మహిమ కలగదు. వీటన్నిటి వెనకాల కారణం ఏంటంటే, మన విషయంలో దేవునికి మహిమ కలగకపోవటానికి, మన విషయంలో సేవకులు దేవునికి కృతజ్ఞతలు చెల్లించకపోవటానికి, మనము మార్గములో నిలవబడలేదు. మన మార్గంలో నిలబడలేదు. మేలైన మార్గం మీద విచారించి తెలుసుకొనలేదు. నిజంగా అలా తెలుసుకొని, ఆ మార్గంలో మనం నిలబడి ఉంటే, మన విషయములో తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు పేట స్తుతులు, స్తోత్రాలు సేవకులు ప్రతిదినం చెల్లిస్తారండి. ఒకవేళ మనం చెల్లించకపోయినా మన విషయంలో మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు చెల్లిస్తాడు. ఇలా సేవకులు, సంఘస్థులు అందరూ కూడా మార్గంలో నిలిచి ఉంటే, ఆ సంఘం ఎంత గొప్పగా ఉంటదో ఆలోచించండి. ఇప్పుడు 3 సంఘాలే మనం చూసాం. రోమా సామ్రాజ్యంలో ఉన్న సంఘం, ఫిలిప్పీ సంఘం, ఇంకోటి దెస్సలోనిక సంఘం. 3 సంఘాల్లో 3 విషయాలు చూసాం. దెస్సలోనికలో ఉన్న సంఘం పరిస్థితి ఏంటంట, విశ్వాసంతో కూడిన మీ పని. అసలు విశ్వాసంతో మనం పని చేస్తామండి? ఇందాక మనం చూసాం ఫిలిప్పీ పత్రికలో సత్క్రియలు ఆ పని. ఆ సత్క్రియలు చేసేటప్పుడు మనం విశ్వాసంతోనే చేస్తామా? విశ్వాసంతో చేయటం అంటే, లోకంలో నాశనానికి వెళ్ళిపోతున్న దేవుని పిల్లలను కాపాడి, నేను మాట్లాడుతున్న మాట ద్వారా, నేను చేస్తున్న యొక్క సత్క్రియ ద్వారా వారు మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తం ప్రభు యొక్క రక్తంలో వారి పాపాలు కడుక్కుంటారనే విశ్వాసంతో మనం ఆ పని చేస్తామా? ఎంతోమంది మీటింగులు చేస్తారండి. పోటీ కోసం చేస్తారు. ఏంటి ఆ పోటీ? వాడు చేసాడు నేనెందుకు చేయకూడదు? ఆ సంఘం చేసింది నేనెందుకు చేయకూడదు? దేవుని పిల్లల యొక్క ధనాన్ని వృధాగా వేస్ట్ చేస్తారు. ఎంత వృధాగా వేస్ట్ చేస్తారంటే, రూపాయలు, లక్షల రూపాయలు కూడా ఖర్చు చేస్తారు. కానీ ఒక్క పాపి కూడా రక్షించబడటానికి అవకాశం ఉండదు ఆ మీటింగ్ ద్వారా. అది సత్క్రియనా? విశ్వాసంతో చేసిన పనేనా? అక్కడేమంటున్నారు దెస్సలోనిక పత్రికలో? విశ్వాసంతో కూడిన మీ పని. తర్వాత ప్రేమతో కూడిన మీ ప్రయాసం. ప్రేమ ఉన్నప్పుడు మనం చేస్తున్న పని విషయంలో ఆ ప్రయాస ఎంతైనా, ఎంత కష్టమైనా, రాత్రైనా, పగలైనా అది ప్రయాస అని అనిపించదు. ఎందుకంటే దానికి ముందేముంది మనలో ప్రేముంది. ఆ ప్రేమేంటో మనకు తెలియాలంటే, ఆ ప్రేమతో మనం దేవుని పని చేయాలంటే, సత్క్రియలు చేయాలంటే, ముందు మనల్ని ప్రేమించింది ఎవరో మనకు తెలిస్తే, ఆ ప్రేమకు మనం బానిసలమైపోతాం. ఆ ప్రేమకే అపోస్తలుందరూ కూడా బానిసలైపోయారంటండి. నిజానికి వ్యసనాలకు బానిసలైపోతారు. ధనానికి బానిసలైపోతారు. ఇంకా లోకంలో చెడు వ్యసనాలున్నాయి కదా! వాటికి బానిసలైపోతారు. కానీ వాళ్ళు ప్రేమకు బానిసలైపోయారంట. కానీ లోకంలో అనుకున్న ప్రేమ కాదండి అది. తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో మీలో ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు గానీ, దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడు? 4 విషయాలు చెప్పండంటే ఏమని చెప్తామండి?
మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనములో, ఆయనే మొదట మనలను ప్రేమించెను. ఎవరు ఆయన? మన దేవుడు, మన తండ్రి. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాం. ఏ మొదట ప్రేమించాడు? జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ప్రేమించాడు కాబట్టే ఈ తరములో నువ్వు నేను పుట్టాం. ఆయన ప్రేమ ఎంత వయసుందో చూడండి ఆయన ప్రేమ. నిజానికి ఈ ప్రేమ విషయంలో కొన్నిసార్లు కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే చూస్తూ ఉంటాం కదా. బాగా చేతికొచ్చిన కొడుకో, కూతురో యవ్వన కాలం ముందు చనిపోతే ఆ తల్లిదండ్రులు పడే వేదన భయంకరం. ఎందుకంటే వారితో వారికున్న అనుబంధం, ఆ సంబంధం చాలా గొప్పది. అదే అప్పుడే పుట్టిన పసిబిడ్డ చనిపోయాడనుకోండి, ఆ బిడ్డతో వారికున్న బంధం అతి కొద్ది గంటలు, రోజులు కాబట్టి తొందరగా మర్చిపోయే అవకాశం ఉంటది. అదే ఆ పసిబిడ్డను పెంచి పెద్ద చేసి, వారికి అల్లారు ముద్దులుగా అన్ని చేసిన తర్వాత, విద్యాబుద్ధులు నేర్పించిన తర్వాత ఇంక చేతికొస్తాడు అనుకున్నప్పుడు, ఆ బిడ్డ చనిపోతే ఆ తల్లి, తండ్రి పడే వేదన ఎంత భయంకరంగా ఉంటదండి. ఎందుకంటే వారితో ఉన్న ఆ యొక్క అనుబంధం, ఆ యొక్క పీరియడ్, ఆ వయసు చాలా ఎక్కువ. అలాంటప్పుడు తండ్రి అయిన దేవుడు మన కోసం ఇంత ఎందుకు చేస్తున్నాడని అప్పుడప్పుడు నాకు ఆలోచనొస్తా ఉంటది. దేవుడు మన కోసం ఇంత ఎందుకు చేస్తున్నాడు? ఇంత మహా విశ్వాన్ని కలిగించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడనే విషయంలో మాట్లాడుకుంటే, తనక ప్రియకుమారుని భూలోకానికి పంపించాడు. మన కోసమే, అందులో ప్రేముంది. ఇంత మహా విశ్వాన్ని కలిగించాడు, అందులో ప్రేముంది. తల్లి గర్భంలో అంత పోటీ ఉన్నా సరే నీకు మాత్రమే జన్మనిచ్చాడు, అందులో ప్రేముంది. నువ్వు తిన్న ఆహారం నీకు శక్తిగా మారటానికి అందులో ప్రేముంది. అంటే మన శరీరంలో జరుగుతున్న ప్రతి క్రియ వెనకాల దేవునికి ఆ హస్తం ఉంది కాబట్టే మనం ఆరోగ్యంగా బ్రతకగలుగుతున్నాం భూమి మీద. కానీ మనకేమో దేవుడంటే కొంచెం కూడా భయము, భక్తి ఉండదు. దేవుడంటే మనకున్నంత చులకన భావం ఎవరికీ ఉండదు. కాబట్టి ప్రియ దేవుని సంఘం ఆలోచించండి. విశ్వాసంతో కూడిన మీ పని. దశలోనికలో మాట్లాడుతున్న మాట, విశ్వాసంతో కూడిన మీ పని తర్వాత ఇంకేమంటున్నాడండి? ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తునందలి మీ నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. క్రీస్తునందు మనకున్న నిరీక్షణ ఏంటి? అగ్రిప్ప రాజు ఎదుట కూడా అపోస్తలుడైన పౌలు గారు ఒక నేరస్తుడిలాగా నిలబడ్డాడు. అక్కడ తనకున్న నిరీక్షణ బట్టి అపోస్తలుడైన పౌలు గారు విడుదల చేయబడ్డాడు. ఏంటది? అగ్రిప్ప రాజు కూడా లేఖనాల మీద కొద్దో గొప్ప అవగాహన ఉన్నవాడు కాబట్టి, రాజా మనందరం ఏ విషయంలో నిరీక్షణ కలిగి ఉన్నామో, ఆ నిరీక్షణ నిమిత్తం నేనిప్పుడు నేరస్తులుగా నిలబడ్డాను నీ ఎదుట అని తన నిరీక్షణను అక్కడ ప్రెజెంట్ చేశాడు. ప్రకటించాడు. ఏంటి ఆయన నిరీక్షణ? నా ప్రభు మృతుల్లోంచి తిరిగి లేచాడు. నేను దాన్నే ప్రకటిస్తున్నాను. అందుకు నన్ను నేరస్తుడుగా ఇక్కడ నిలబెట్టారన్నాడు. ఇప్పుడు నీకున్న నిరీక్షణ గూడా అదేనా? ఇవేనండి మేలుకరమైన మార్గం. ఆ మార్గంలో నిలబడి మన విషయాలను విచారిస్తే, ప్రారంభ సంఘం ఎలా ఉందో విచారిస్తే, ఖచ్చితంగా మనం తప్పిపోకుండా, పడిపోకుండా, విశ్వాసముతో, ప్రేమతో కూడిన మన సత్క్రియలు చేయటం వలన మన విషయములో తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు. మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మీ ప్రా మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, వినబడిన ప్రతి మాట అది ఆత్మ సంబంధమైన గుర్తుపెట్టుకొని, మన విషయంలో ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉండాలండి. ఎందుకంటే కేవలం నోటి మాటతో కాకుండా, మన విశ్వాసం లోకంలో ప్రకటించబడినప్పుడే నువ్వు ఎంత విశ్వాసివో
నీ వారికి తెలిసినప్పుడే నువ్వెంత భక్తుడివో, భక్తురాలివో బయట వాళ్ళకి తెలిసినప్పుడే నువ్వు వాక్యము చెప్పినా, లేదా నువ్వు వాక్యం చెప్పకపోయినా నీ జీవితాన్ని చూసైనా అవతల వాళ్ళు మారి సంఘంలోకొస్తారు. వారు మారకుండా నరకానికి వెళుతున్నారంటే కారణం నీ బ్రతుకు బాగలేదు. అదే దేవుడు చెప్తున్నాడు. అందుకే విశ్వాసం ప్రకటించబడాలనే ఉద్దేశ్యం ఏంటంటే అక్కడ, నువ్వెంత గొప్ప విశ్వాసివో తెలిస్తే వారు మారతారు. నువ్వు వేషధారులుగా బ్రతుకుతూ మనం అప్పుడప్పుడు వింటాం. ఏంటి? క్రైస్తవుల్ని లోకంలో అందరూ హేళన చేస్తూ, ఎగతాళి చేస్తూ ఉంటారు. ఈరేం క్రైస్తవులురా అని. అంటే అర్థం ఏంటి? నిజానికి లోకంలో అందరూ మాట్లాడుకుంటే మన గురించే మాట్లాడుకోవాలి. సోషల్ మీడియా, న్యూస్ మీడియా, టీవీ ఛానల్ వాళ్ళందరూ గూడా క్రైస్తవ సంఘాల చుట్టూ తిరగాలి. కానీ వాళ్ళేమో సినిమా వాళ్ళ చుట్టూ, క్రికెటర్స్ చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ, బిజినెస్ మ్యాన్‌ల చుట్టూ తిరుగుతారు. కారణం ఏంది? వాళ్ళు గొప్పగా కనబడుతున్నారు లోకంలో. సరిగ్గా బట్టలు గూడా ఏసుకోకుండా సినిమాలు తీసే హీరో, హీరోయిన్‌లు వాళ్ళిచ్చే ఇంటర్వ్యూలు మనం చదువుతాం, వింటాం వార్తల్లో. వాళ్ళా సంఘాన్ని సంస్కరించేది? సమాజాన్ని బాగు జేసేది? చెప్పేదానికి, చేసేదానికి సంబంధం ఉండదు వాళ్ళకి. ఈ టీవీ ఛానల్ వాళ్ళకి కూడా వాళ్ళు చెబుతున్న మాటల వల్ల వాళ్ళకి రేటింగ్స్ పెరుగుతాయి గాబట్టి, వాళ్ళు ప్రకటిస్తారు, చూపిస్తారు. కానీ మనం చూపించుకోవటానికి కాదు గదా! నా ప్రభువు తిరిగి లేచాడు, నేను గూడా తిరిగి లేస్తాననే నిరీక్షణతో మనం విశ్వాసులమై సంఘంలో చేర్చబడ్డాము. అలా చేర్చబడిన మనము అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తే ఖచ్చితంగా మనల్ని చూసి కొరింథీ పత్రికలో అదే మాట మాట్లాడతాడు పౌలు గారు ఏంటంటే, మీరే లోకంలో ఒక పత్రిక అయ్యున్నారు. పౌలు గారు గాని, యోహాను గారు గాని, పేతురు గారు గాని, యాకోబు గారు గాని వీళ్ళందరూ గూడా సంఘానికి పత్రికలు రాశారు కదా! మనం చదువుకుంటాం పత్రిక సందేశాలన్నీ. ఆ పత్రిక సందేశంలో ఏదైతే ఉన్నదో అదే పత్రిక మన జీవితంలో కనబడితే లోకంలో వాక్యాన్ని ప్రకటించాల్సిన అవసరం లేదండి. వాక్యాన్ని ప్రకటించాల్సిన అవసరం లేదు. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నీ బ్రతుకు, నా బ్రతుకు సమాజానికి ఒక పాఠంగా కనబడుతుంటే, మనల్ని చూసేవారు మారితే అదే దేవునికి కలిగే మహిమ. అలా కనీసం ఒక్క పాపినైనా మనం రక్షించగలిగితే, మన విషయంలో సేవకులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. దేవుడు మహిమపరచబడతాడు. అలా మన జీవితాలు మార్చుకోవాలని, ఏది మేలుకరమైన మార్గమో, ఆ పురాతనమైన మార్గం ఏంటిదో విచారించి, ఆ మార్గంలో నిలబడాలని, ఒకవేళ నిలబడలేక ఆ దొడ్డిదారులు ఎవరైతే తిరుగుతున్నామో, ఆ మార్గాలన్నీ విడిచి సరైన మార్గంలో నిలబడాలని, ఆ కృప తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి.